హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ భారీ విజయాన్ని సాధించింది. జగన్ సొంత ఇలాకా అయిన పులివెందులలో జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి డిపాజిట్ సైతం దక్కలేదు. అంటే ఈ విజయం నార్మల్ విజయం అని ఎవరు భావించలేము. ఇది భారీ విజయం. ఇందులో టీడీపీ చేసిన కృషి చాలానే ఉంది. చాలామంది మంత్రులు అంటే పులివెందుల చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇందులో నిమగ్నమయ్యారు. ఈ విజయానికి అందరి కృషి, సమిష్టి కృషి చేయడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగారు. చాలామంది అంటే గతంలో పులివెందులలో ఎలా ఉండేదంటే అసలు టీడీపీ కార్యకర్తలు గానీ, నాయకులు గానీ ఓటు వేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు అని తెలుస్తోంది. రీసెంట్‌గా జరిగిన లెక్కింపు బాక్సులో ఒక స్లిప్ బయటికి వచ్చింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓటు వేసే అవకాశం దక్కింది అని ఓ వ్యక్తి స్లిప్ రాసి అందులో పారేశారు. అది ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే అసలు టీడీపీ వాళ్ళను కనీసం ఓటు వేయడానికి కూడా ఆస్కారం ఇవ్వలేదు అని తెలుస్తుంది. సో, వీటన్నిటిని అడ్డుకోవడం అంటే ఈ ఎలక్షన్‌లలో వైసీపీ బూత్ క్యాప్చరింగ్ ఏమీ చేయకుండా టీడీపీ అడ్డుకోవడం వల్లనే చాలామంది స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేశారు అని తెలుస్తుంది. దీనివల్లే టీడీపీ ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది జగన్‌ను దెబ్బకొట్టడంలో ఫస్ట్ స్టెప్‌గా భావించవచ్చు. అయితే ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. జగన్ లాంటి వ్యక్తిని దెబ్బ కొట్టాలి అంటే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ దగ్గర దగ్గర 1 ఇయర్ లాంగ్ టర్మ్ ప్లాన్ వేస్తే తప్ప జగన్ను అంత ఈజీగా దెబ్బ కొట్టాలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఆ ప్లాన్ ఏమై ఉండాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్‌ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో, వెంటనే మా ఛానల్‌ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే జగన్‌కు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో జస్ట్ 11 సీట్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఓట్ పర్సెంటేజ్ మాత్రం 39% ఓటింగ్ వచ్చింది. కాబట్టి జగన్‌కు ఇప్పటికీ కూడా ప్రజల నుంచి కాస్త ఓట్ షేరింగ్ అనేది ఉంది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన పులివెందుల ఉప ఎన్నికలో కూడా కొద్ది వరకు అంటే టీడీపీకి భారీ మెజారిటీనే వచ్చినా కూడా ఇది పూర్తి స్థాయి విజయం కాదు. అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి జగన్ అక్కడ ప్రభావం చూపగలుగుతారు అని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అతనికి 39% ఓట్ షేరింగ్ ఉంది అంటే మామూలు విషయం కాదు. కొన్ని విషయాల్లో అంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ 39% అధికారంలోకి రావడానికి చాలా ఎక్కువ. గతంలో కూడా టీడీపీ, జనసేనలు విడివిడిగా ఉన్నప్పుడు జగన్ దాదాపు ఇదే ఓట్ పర్సెంటేజ్‌తో అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ 39% ఓట్ షేర్‌ను అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఈ ఓట్ షేర్‌ను మొత్తాన్ని టీడీపీ అయినా, జనసేన అయినా తమ వైపు లాక్కున్నప్పుడే జగన్‌ని పూర్తిగా దెబ్బ కొట్టగలరు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అది ఎలా లాక్కోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూస్తే జనరల్‌గా ఇండియన్ ఎలక్షన్స్‌లో ఏ పార్టీని దెబ్బ కొట్టాలన్నా కూడా ఆ పార్టీకి ఉన్న క్యాడర్ మొత్తాన్ని యువతల వైపు లాగేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఆ పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుంది. అంతేకాకుండా ఆ పార్టీకి లభించే ఫండింగ్ అంతటిని కూడా ఈ పార్టీ నాశనం చేయాలి. అంటే ఆ పార్టీకి చాలామంది వ్యాపారవేత్తలు లేదంటే రియల్ ఎస్టేట్ ఇటువంటి వారు సపోర్ట్‌గా నిలుస్తూ ఉంటారు. అటువంటి వారందరినీ దెబ్బ కొట్టడము లేదంటే తమ వైపు లాక్కున్నప్పుడే ఆ పార్టీ పూర్తిగా నాశనం అవుతుంది. ప్రస్తుతానికి ఈ వైసీపీ విషయంలో మాత్రం టీడీపీ, జనసేనలు ఆ పని అస్సలు చేయడం లేదు అన్నది గ్రహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో మనందరికీ తెలుసు చాలామంది నేతలు చెడు మాటలు మాట్లాడడం బాగా నేర్చుకున్నారు. 2019లో గెలుపొందిన తర్వాత నుంచి చాలా వరస్ట్ లాంగ్వేజ్‌ను యూజ్ చేస్తూ వచ్చారు. దీనివల్లే టీడీపీ గానీ, జనసేన గానీ ఈ నాయకులను తమ వైపు లాక్కోవడం అస్సలు వద్దు అని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది ఒక రకంగా మంచి ఆలోచనే. కానీ వైసీపీని దెబ్బ కొట్టాలంటే ఇది అస్సలు సరిపోదు. అయితే అలాగని ఇలా చెడు మాటలు మాట్లాడిన వారిని లాక్కోవాలా అంటే అలా చేయనక్కర్లేదు. కానీ ఆ పార్టీలో కూడా ఎంతో కొంతమంది మంచివారు ఉంటారు. కొద్దిగా మంచి కోసం ప్రయత్నం చేసిన వారు ఉంటారు. జస్ట్ లైక్ బుగ్గన రాజేంద్రనాథ్ లేదంటే విజయసాయిరెడ్డి ఇటువంటి వారు కొంతమంది మంచి నేతలు కూడా ఉన్నారు. సో, అటువంటి వారిని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా పార్టీ నాయకులనే కాకుండా కింది స్థాయి క్యాడరు మొత్తాన్ని తమ వైపు లాక్కునే ప్రయత్నం చేసినప్పుడే వైసీపీ వీక్ అవుతూ వస్తుంది. అంతే తప్ప ఆ పార్టీలో క్యాడర్‌ను అలాగే ఉంచి ఆ పార్టీ క్యాడర్ స్ట్రాంగ్‌గా ఉన్నంత వరకు వైసీపీ వీక్ అవ్వడం అంత ఈజీ కాదు అన్న విషయాన్ని టీడీపీ, జనసేనలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పటి నుంచే ఈ ప్లానింగ్‌ను మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. పై స్థాయి నాయకులు
ఈ విధంగా చెడు భాష మాట్లాడిన నాయకులను కాకుండా కింది స్థాయి కేడర్ ఏదైతే ఉంటుందో ఆ కేడర్లో ఎవరైతే మంచివారు ఉన్నారో వారందరినీ తమ వైపు లాక్కునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. ఎప్పుడు 2014 అంటే రాష్ట్రం విడిపోక ముందు వరకు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉండేది. ఆ కాంగ్రెస్ ఆ తర్వాత నాశనం అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ కాంగ్రెస్ నాశనం అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ పార్టీ క్యాడర్‌ను మొత్తం వైసీపీ లాక్కోగలిగింది. దీనివల్లే కాంగ్రెస్ పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోయింది. సో, ప్రస్తుతం ఒకప్పటి కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు వైసీపీ నాయకులుగా చలామణి అవుతూ వస్తూ ఉన్నారు. సో, ఆ క్యాడరే ఇప్పుడు వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బేస్‌గా ఉంది. సో, ఆ పార్టీ నుంచి క్యాడరు, నాయకులు అందరినీ లాక్కోవడం వల్లే ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్రంలో కనుమరుగైపోయింది. అంతే తప్ప ఆ పార్టీలో అదే క్యాడర్‌ను, అదే నాయకులను ఉంచితే ఆ పార్టీ ఇంత వీక్ అయ్యేది కాదు. సో, వైసీపీ విషయంలో కూడా టీడీపీ, జనసేనలు ఇదే విషయాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని దీనిపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే ఇంకో 1 ఇయర్ వరకు ఆర్ 1½ 2 ఇయర్స్ వరకు ఈ విధంగా క్యాడర్‌ను గాని, నాయకులను గాని తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తే మెల్లిమెల్లిగా ఆ పార్టీ వీక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ పార్టీకి ఫండింగ్ ఇచ్చే నాయకులు లేదంటే వ్యాపారవేత్తలు ఇటువంటి వారందరినీ ఇటువైపు లాగేసుకుంటే ఆటోమేటిక్‌గా ఆ పార్టీలో కొంతమంది నాయకులు ఉన్నా కూడా తమకు పవర్ అనేది ఉండదు. ఎప్పుడైనా రాజకీయాల్లో గెలవాలంటే డబ్బు అనేది ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తుంది కాబట్టి, ఈ డబ్బులు ఇచ్చే వారందరినీ తమ వైపు లాగేసుకుంటే ఇక ఆ పార్టీకి పవర్ అనేది ఉండదు. అప్పుడు ఆ పార్టీలో ఇలా జుగుత్సాకరంగా మాట్లాడిన నాయకులు, నేతలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ స్ట్రాంగ్ బేస్ అయిన కేడరు ఉండదు. అంతేకాకుండా వాళ్ళకు డబ్బులు, ఫండింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి అప్పుడు వాళ్ళు ఎంత మాట్లాడినా ఎంత గుడ్డలు చించుకున్నా కూడా ఆ పార్టీలో నాయకులు సర్వైవ్ కాలేరు. అప్పుడు వారంతట వారే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వైసీపీ మొత్తం భూస్థాపితం అయిపోతుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల ఆ క్యాడర్ మొత్తం ఇటువైపు వచ్చేసి ఉంటుంది కాబట్టి టీడీపీ ఆర్ జనసేన ఈ 2 పార్టీలే బలపడే అవకాశాలు కూడా ఎంతైనా ఉన్నాయి. సో, ఇప్పటి నుంచే చంద్రబాబు గాని, ఇటు పవన్ కళ్యాణ్ గాని ఈ విషయంపై దృష్టి సారిస్తే జగన్ ఇప్పటి నుంచే వీక్ అయిపోతారు. ఈ విషయంలో ఎంత మాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా జగన్ మళ్ళీ అధికారంలోకి రావడం ఖచ్చితంగా జరుగుతుంది. వచ్చే 5 ఇయర్స్‌లో కాకపోయినా మరో 10 ఇయర్స్‌లో ప్రభుత్వంపై ఖచ్చితంగా ఎంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది కాబట్టి అప్పుడైనా జగన్ గనుక అధికారంలోకి వస్తే మళ్ళీ పూర్వపు స్థితులు ఏవి 2019-24 మధ్య ఉన్న స్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి స్థితులే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకపోలేదు. సో, ఈ విషయంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే దృష్టి సారిస్తారని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.